ఆఫ్ ద టైం ట్రావెలింగే ఉంది. 2 బోట్ రైడ్స్ బుక్ చేసాము. చాలాసేపు బాగా ఎంజాయ్ చేసాము. సడన్ గా ఇన్ ద మిడిల్ బోట్ ఆగిపోయింది. అంటే వెంటనే 999 కాల్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈస్ డే 2 ఇన్ స్కాట్లాండ్. బ్రేక్ఫాస్ట్ చేసి హోటల్ నుండి స్టార్ట్ అయ్యాము. ఇవాళ ఎడిన్బరా టు లోక్ లోమండ్ వెళ్తున్నాము. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద టైం ట్రావెలింగే ఉంది. ఈరోజు రోడ్ ట్రిప్ చాలాసేపు ఉంది కాబట్టి రోడ్ నేచర్ వ్యూస్ని చూస్తూ వెళ్ళాము. ఆల్రెడీ అక్కడ బోట్ బుక్ చేసేసుకున్నాము. 2 బోట్ రైడ్స్ బుక్ చేసాము. మేము మా బ్రదర్ ఫ్యామిలీ. పర్ బోట్ వచ్చి 220 pounds ఛార్జ్ చేశారు. ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. కొంచెం సేపు బోట్ది ఎలా నడపాలి అనేది ట్రైనింగ్ ఇచ్చారు. నెక్స్ట్ బోట్ స్టార్ట్ అయింది జర్నీ. చాలాసేపు బాగా ఎంజాయ్ చేసాము. మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ, మేము ఇద్దరం వెళ్ళాము. కానీ చాలా బాగుంది రైడ్ అయితే. ఫుల్ కొంచెం సేపు రీల్స్ తీసుకున్నాము. సడన్గా వెదర్ కూడా చేంజ్ అయిపోయింది. ఫుల్ విండ్, అంతా చిల్గా అయిపోయింది మొత్తము. నార్మల్గా అయితే మాకు బోట్ రైడ్స్ అంత ఇష్టం ఉండదు, బట్ మా బాబుకి ఇష్టమని బుక్ చేసాము. మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా ఎంజాయ్ చేశారు రైడ్ని. వాళ్ళకి తర్వాత వాళ్ళు వేరే డైరెక్షన్లో వెళ్ళిపోయారు. అంతా బాగానే ఉంది. సడన్గా ఇన్ ద మిడిల్ బోట్ ఆగిపోయింది. ఈ కోల్డ్ వెదర్కి హ్యాండ్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. ఫుల్ బ్లాంక్ అయిపోయాము. కానీ ప్యానిక్ అవ్వలేదు. బట్ మా బాబు ఏం చేశాడంటే వెంటనే 999 కాల్ చేశాడు. విండ్ ఫుల్ ఉండడం వల్ల ఒక ఒడ్డుకి బోట్ వెళ్ళి ఆగింది. 30 minutes వెయిట్ చేసాము. రెస్క్యూ టీమ్ కూడా వచ్చింది. మా ట్రిప్ ఎంత అడ్వెంచర్ అయిద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేయనివి జరుగుతూ ఉంటాయి. మనం రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి లస్ విలేజ్కి స్టార్ట్ అయ్యాము. ఆ విలేజ్ కూడా చాలా బాగుంది. అక్కడ బీచ్కి విజిట్ చేసాము. క్రిస్టల్ క్లియర్ వాటరు, ఇంకా సీనిక్ మౌంటైన్స్ అండ్ పీస్ఫుల్ బీచ్ వైబ్స్ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా మెమరబుల్ అనిపించింది. Day 2 ended with some adventures and lake views. Thank you for watching.